Okay, guys, yet another video. Nenu Vamsi, we've started doing a little bit of Formula One. Vishal was on a Euro trip, so మనం క్రికెట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసి దెన్ వీ కుడ్ నాట్ స్టార్టెడ్ ఫర్ వైల్. ఐపీఎల్ స్టార్టింగ్ లో వి థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ కాషియస్లీ ఐపీఎల్ గురించే, దెన్ వీ నెవర్ గాట్ అ ఛాన్స్ టు డూ ఇట్. సరే, ఇప్పుడు ఐపీఎల్ గురించి మళ్ళీ మాట్లాడితే ఇట్స్ గెటింగ్ అ లిటిల్ బోరింగ్ అనేసి, సరే వన్ రీసెంట్ క్రికెట్ అప్డేట్ దట్ వాస్ kind of becoming a topic of discussion. మా ముగ్గురు ఉన్న గ్రూప్ లోనే వాస్ ది ఇండియన్ T20 స్క్వాడ్ దట్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ది వరల్డ్ కప్. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఒపీనియన్స్, కానీ వాట్ ఒకటి తెలిసింది ఏంటంటే ఆల్ త్రీ ఆఫ్ us were not really happy with that squad itself. So maybe what I will do is I will take the devil's advocate. I will probably counter మీరు చెప్తున్న దానికి and see if I make sense. ఎందుకంటే మనం by the time we actually are doing this video, we already had that media section where Rohit Sharma and Ajit Agarkar kind of addressed వాళ్ళ mindset of what the choices were అనేసి. So I kind of saw a little bit of that. I'm sure మీరు కూడా చూసుంటారు, but I will do my bit of backing them for their choices. But yeah, మీరు you can always be a little more critical. ఎందుకంటే it's a weird choices. Couple of choices are pretty weird, and I would say maybe even before the IPL started, some of the choices that BCCI made kind of cornered them అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ వరల్డ్ కప్ కి రోహిత్ శర్మ విల్ బి ద కెప్టెన్, హార్దిక్ విల్ బి ద వైస్ కెప్టెన్ అని అనౌన్స్ చేసేయడం ఇస్ కైండ్ ఆఫ్ టెలింగ్ యూ దట్ వాళ్ళిద్దరూ సరిగ్గా ఆడినా ఆడకపోయినా దే విల్ బి పార్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ 11 అన్నట్టు. సో ఆల్ దట్ వాస్ దేర్. సో Vamsi, Vishal, yep. So, what was your take on our squad itself? And first things first, is this a winning squad? నో, నేనైతే వెంటనే చెప్తాను నో అని. Okay. ఐ థింక్ విన్నింగ్ స్క్వాడ్ అంటే బౌలింగ్ వైజ్ చూస్తే అసలు గెలిచే స్క్వాడ్ అంటే నాకు తెలియదు. అంటే బుమ్రాను వదిలేసి మిగతా వాళ్ళు అంటే ఇప్పుడున్న ఐపీఎల్ ఫామ్ వల్ల చూస్తే మాత్రం ఐ థింక్ వేరే అంటే ఎక్కడైనా గెలుస్తామా ఒక బ్యాడ్ డే ఆఫ్ బ్యాటింగ్ అని అంటే బౌలింగ్ వల్ల అయితే గెలిచే ఆప్షనే లేదు, అట్లీస్ట్ నా వల్ల. ఓన్లీ సరే ఎవరైనా ఇంజూర్ అయిపోయినా, బికాజ్ ఇంకెంత ఒక 4 weeks ఆఫ్ ఐపీఎల్ ఉంది కాబట్టి ఎవరైనా ఇంజూర్ అయినా మనకి వెంటనే కదా రిజర్వ్స్ లోని అమేజింగ్ బౌలర్స్ ఉన్నారు అని అంటే అమేజింగ్ అని ఆ బౌలర్స్ కి తెలియదు వాళ్ళు అమేజింగ్ అని. స్క్వాడ్ వచ్చిన రోజు అదేంటి మళ్ళీ వేస్తారు నన్ను అన్న ఫీలింగ్ లో ఉండుంటారు. సో అట్లీస్ట్ బౌలింగ్ వైజ్ అంటే ఫస్ట్ బౌలింగ్ డిస్కస్ చేద్దాం. బౌలింగ్ వైజ్ అయితే చాలా కష్టం. Yep. So Vamsi, your take? No, you would also agree, huh? Yeah, I will agree with Vishal. And in fact, నాకు ఇనిషియల్గా ఏమనిపించిందంటే, అంటే we have seen Indian team in 2007, right? After a World Cup debacle, all the seniors wantedly they never focused on T20, or they wanted to be out of the T20 squad. అండ్ ఇండియా సెంట వెరీ యంగ్ టీమ్ కదా, అలాంటిది ఏదైనా చేస్తారు ఈసారి. సో రోహిత్ శర్మాస్ ఆఫ్ ది వరల్డ్, విరాట్ కోహ్లీస్ ఆఫ్ ది వరల్డ్ ని పక్కన పెట్టి కొంచెం యంగ్ టీమ్, ఎందుకంటే ఆల్రెడీ మనం వీళ్ళందరూ ఆడలేదు, కొన్ని మ్యాచెస్ ఆడలేదు కదా ప్రీవియస్ ఒక 6 months కానీ 1 year చూసుకుంటే. బట్ మనం బాగా లైక్ వీ పర్ఫార్మ్డ్ వెల్ అండర్ యంగ్ క్యాప్టెన్ లైక్ సూర్యకుమార్ యాదవ్ ఆర్ ఋతురాజ్ గాయక్వాడ్తో ఏషియన్ గేమ్స్కి వెళ్ళడం కానీ. సో అలాంటిది ఏమన్నా పంపిస్తారు అనిపించింది. బట్ యా, దే స్టక్ టు ది ఓల్డ్ గార్డ్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ది రైట్ వే టు గో. అంటే మనం 2 విధాలుగా చూడొచ్చు కదా. ఒకటి ఏంటంటే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అంటే T20 వరల్డ్ కప్, ఫైనల్ వరల్డ్ కప్ మేబీ ఒక ఫైనల్ ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా. బట్ ఐ థింక్ వీ షుడెంట్ గో విత్ దట్ ఎమోషనల్ ఇది అండ్ డూ వాట్ ఇండియన్ క్రికెట్ వుడ్ నీడ్ టు డూ. One thing that I'll probably interrupt and talk on Vamsi, sir. Like I said, I'm on purpose going to talk against the two of you. Okay, yeah. So I think 2007 comparison is wrong అనిపిస్తుంది. Okay, clearly because 2007 the format itself was an unknown. So no team was coming with any strategies or a well prepared lineup
వెరీ నువ్వు T20 స్పెషలిస్ట్ వాళ్ళ టీమ్ లో ఉన్నారు అని చెప్పడానికి నీకు ఎవరు లేరు. యూ వుడ్ ప్రాబబ్లీ సే అప్పుడున్న T20 స్పెషలిస్ట్ అంటే షాహిద్ అఫ్రిది అంటావు, ఆండ్రూ సైమన్స్ అంటావేమో, అండ్ కపుల్ ఆఫ్ అదర్ ప్లేయర్స్ అక్రాస్ బ్రెండన్ మెక్కల్లమ్ అండ్ థింగ్స్, పీపుల్ లైక్ దాట్. ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఆ వరల్డ్ కప్ లో నువ్వు తీసుకుంటే ఆస్ట్రేలియన్ సైడ్ లో రిక్కీ పాయింట్ డి నాట్ ప్లే అండ్ హీ వాస్ నాట్ అ స్పెషలిస్ట్ ఆల్సో. ఇట్ ప్రాబబ్లీ ప్లేడ్ ఒక ఓడిఐ ఇన్నింగ్స్ నువ్వు వాడికి ఛాన్స్ ఇచ్చుంటే కూడా. So my take is 2007 was a unknown commodity. So I think akkada Dhoni just had his brains and he maneuvered the troop, and Gautam Gambhir played a couple of match saving innings. So Yuvraj was brilliant as usual ఆ tournament లో. సో అక్కడ కూడా నువ్వు తీసుకుంటే I don't see that as a very young side. Yuvraj by then was already in the team for good 8 years. Established. Zahir Khan was there, is it? Zahir Khan లేడ్ అనుకుంటాను ఆ స్క్వాడ్ లో. But then you also had Sehwag unnadu. Sehwag was about good 8 years. So it was not completely a new squad, but I agree. నువ్వు చెప్తుంది ఏంటో నాకు అర్థం అవుతుంది that you cannot completely keep trusting on the same old school, and old school కాదు, but the legends that of our game ఇండియాలో ఇన్ని రోజులు ఆడినాను. But again, I think the one part of what Vishal said, what Rohit Sharma kind of said is, he kind of realizes, Rohit Sharma చెప్పడం ఏంటంటే he anticipates the pitches to play in a certain way. And వాడు వెరీ స్పెసిఫిక్ గా ఏం చెప్పాడంటే దట్ ఈస్ ద వెరీ రీజన్ వీ హ్యాడ్ టు మేక్ అ చాయిస్ ఆఫ్ ఎయిదర్ ఫోర్త్ పేసర్ తీసుకెళ్దాం లేకపోతే ఫోర్త్ స్పిన్నర్ తీసుకెళ్దాం అనేసి. అండ్ హీ ఆల్సో వెరీ ఒక చాలా చాలా చీకిష్ గా ఏం చెప్పాడంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ అవే టూ మచ్, బట్ వీ హ్యావ్ రీజన్స్ టు వై వి పిక్ ఫోర్ స్పిన్నర్స్ అన్నట్టు చెప్పాడు. సో వెన్ దే సెడ్ దట్ అండ్ ఐ కైండ్ ఆఫ్ లుక్ దట్ a couple of analysis, and నేను ఆలోచించింది ఏంటంటే, so basically how Rohit Sharma is kind of looking at it is he wants to go with 3 spinners and 2 seamers, and he's just trusting on Hardik Pandya to be the third seamer. Okay, whether it comes off or not, that's something manam ఇప్పుడు as we do the video itself, Mumbai Indians lost another game and they look in pathetic form. I don't see anybody వాళ్ళ టీమ్ లో డూయింగ్ రియలీ వెల్. మేబీ సూర్యకుమార్ యాదవ్ ఈరోజు ఏదో కొంచెం ఆడాడు, విచ్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ ది వరల్డ్ కప్. కానీ సో హిస్ ఐడియాలజీ ఇస్ టు ఎయిదర్ ప్లే 2 స్పిన్నర్స్, దట్ ఈస్ కుల్చా ఇద్దరిని ఆడిచ్చేసి హ్యావ్ జడేజా యాజ్ యువర్ థర్డ్ స్పిన్నర్ అనేది, వెరెన్ విచ్ విల్ కైండ్ ఆఫ్ deepen your batting to 8 when you're having వాళ్ళ నలుగురిని with Jadeja coming in at 8 అన్నట్టు, or no, maybe 7 దాకే, I'm probably wrong. So that is his mindset. But yeah, I think bowling we kind of addressed, నేను చెప్తాను that is what his thinking is. But who are your take on, okay sir, you're saying bowling was pretty weak, మేము వావ్ అని చెప్పడానికి మాకే తెలియదు అన్నట్టు చెప్తున్నావు కాబట్టి, who do you replace on the current squad, each of you, rather than ఈడు పట్టుకెళ్లే బదులు వాడిని తీసుకెళ్ళి ఉంటే బెటర్ అన్నట్టు? అలా ఒకటే బయాస్ కదా, ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి ఐపీఎల్ నుంచి ఎవరినైనా తీసుకెళ్ళు అనేసి, రైట్. అండ్ లార్జ్లీ బౌలింగ్ మన గ్రూప్ లో కూడా డిస్కస్ చేసాం. లార్జ్లీ బౌలింగ్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఇండియా టీమ్స్ కి ఏదో ఒక ఫార్మాట్ లో ఎక్కడో చోట ఆడుతుంటే వాళ్ళు మాత్రమే పిక్ అయ్యారు, కరెక్ట్. అందుకే నో సర్ప్రైజ్ స్క్వాడ్ లో కదా, అందుకనే ఎవరు సర్ప్రైజే లేవు స్క్వాడ్ లో. సో లైక్ మేము వీ హావ్ సీన్ దెమ్ ప్లే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని మేము అనుకున్నా, వీళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉంటూనే ఉన్నారు. సో అందుకనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ హ్యాస్ బీన్ దేర్. అది వదిలేసి బయట ఎవరినైనా తీయాలి అంటే ఇప్పుడు ఓన్లీ ఐపీఎల్ తో దెన్ ఐ సి. బట్ అదే ఐ ఆల్వేస్ న్యూ దట్ వీళ్ళ తప్ప ఇంకెవరు బయట నుంచి తీసుకురారని, బికాజ్ ఐ బిలీవ్ దట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్న వాళ్ళు వీళ్ళే ఉన్నాయి. ఇఫ్ హ్యావ్ టు గో ఐపీఎల్ వెనకాతలు వెళ్ళాలంటే దెన్ ఇట్స్ ఓన్లీ నాట్ టు సందీప్ శర్మ. అది అందరూ మాట్లాడుతున్నారు, రైట్. సందీప్ ఓకే అట్లీస్ట్ మధ్యలో 4-5 మ్యాచెస్ ఆడలేదు అనేసి, నాట్ టు ఆల్వేస్ వాజ్ ఇన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ వెన్ హీ వాజ్ ప్లేయింగ్ కదా. ఇంజురీస్, హీ గాట్ కోవిడ్, nothing like after everything went with him after that Gaba series, right, అన్ని వాడికి అగేనెస్ట్ గానే అయ్యాయి, రైట్. ఐ థింక్ నట్టు షుడ్ హ్యావ్ బీన్ డెఫినెట్లీ దేర్.
రైట్. ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ లైక్ శార్దుల్ ఠాకూర్‌ని ఎవరినో తీసుకోకుండా హర్షదీప్ సింగ్‌ని, సిరాజ్‌ని తీసుకున్నారు కాబట్టి జనాలు ఎక్కువ కోపం పడలేదు. బట్ ఐ థింక్ నట్టు ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ డెఫినెట్‌లీ మిస్ నా వరకు అట్‌లీస్ట్ బౌలింగ్ సైడ్. సో ఈవెన్ బౌలింగ్ అంటే ఇఫ్ వి డివైడ్ ది 20 ఓవర్స్ ఇంటూ ఫేజెస్, రైట్? సో మనం రైట్ ఫస్ట్ అప్ ఏంటి అని అంటే సిరాజ్ ఇస్ ఆబ్వియస్లీ అ బౌలర్ హూ డస్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే, అండ్ బుమ్రాని యూజువలీ వీ హోల్డ్ బ్యాక్ టిల్ ది ఎండ్. యా సో జనరల్గా అంటే మనం అనుకున్నాం కదా, 3 స్పిన్నర్స్ 2 ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్తే విత్ హార్దిక్ పాండ్యా యాజ్ ద 6th బౌలర్. సో సిరాజ్ యూజువల్గా విల్ బౌల్ ఐ థింక్ 3 ఓవర్స్ ఇన్ ద పవర్ ప్లే, right? With maybe Hardik Pandya bowling 1 over and Bumrah bowling another over, and then the 6th over might be bowled by a spinner. When it comes to the back end, Bumrah would ideally have to bowl 3 overs or 2 overs depending on the situation. But second bowler during the death overs is where my concern lies, Anmata. So Arshdeep Singh has been bowling at the depth, but he has not been that effective. So ఇంకెవరు అని అంటే నటరాజన్ ఇస్ ది ఆబ్వియస్ చాయిస్ దట్ దే మిస్డ్ అవుట్. ఎందుకంటే మనకి బుమ్రా ఒక్కడి మీదే రిలై అవ్వి ప్రతి మ్యాచ్ బాగా బౌలింగ్ చేస్తాడు అన్నది గ్యారంటీ లేదు. అంటే వీ కాంట్ రియలీ సే దట్ హీల్ ఎండ్ అప్ బౌలింగ్ వెల్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. అందుకే నటరాజన్ లాంటి వాడు ఉంటే మనం డెత్ ఓవర్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు అన్న ఫీలింగ్ లోనే నేను అనుకున్నాను నటరాజన్ ఉంటాడు. అండ్ దెన్ దెల్ ప్లే అరౌండ్ విత్ ద మేబీ 2 స్పిన్నర్స్ నే పట్టుకుని వెళ్ళి నటరాజన్, సిరాజ్, బుమ్రా ఇచ్చి, సో ప్రిడామినెంట్ గా ఎక్కువ రన్ రేట్ తో కొట్టే ఓవర్స్ నే కంట్రోల్ చేస్తారు వీళ్ళు, ఈ ముగ్గురు బౌలర్స్ అని నేను అనుకున్నాను. సో బట్ యా, నటరాజన్ వాళ్ళు పిక్ చేయలేదు. సో So both of you On are that note, okay with the spinners that are chosen, is it? You didn't have any second thoughts about the 4 spinners that are yeah, chosen? I think Jadeja basically picks himself irrespective of how he performs in internationals. అంటే మనం చూసుకుంటే ఒక లాస్ట్ 10 years లో కూడా he has not been the bowler that he does, I mean, in IPL, right? So ఫీల్డింగ్ ఒకటి ఎక్సలెంట్, బ్యాటింగ్ కూడా అంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఉండదు. ఎప్పుడో అవకాశం కూడా చాలా తక్కువ దొరుకుతుంది, అవకాశం వచ్చినప్పుడు కూడా అన్ని మ్యాచ్లో ఆడదు. సో ప్యూర్లీ ఆన్ ఫీల్డింగ్ అండ్ ఏదో ఓవర్స్ క్విక్ గా వేస్తాడు, మేబీ రన్ రేట్ అంత ఎక్కువగా ఇవ్వడు, రన్స్ అంత ఎక్కువగా ఇవ్వడు అన్న దీని మీద తీసుకుంటారు. బట్ యా, రిస్ట్ స్పిన్నర్స్ అంటే కుల్దీప్ అండ్ చహల్ కంటా బెటర్ గా ఇండియాలోని ప్రస్తుతానికి ఎవరున్నారు అని అంటే ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్ క్వాలిఫైస్. సో ఐఎమ్ ఫైన్ విత్ ద స్పిన్నర్స్ అట్లీస్ట్. see spinners ఓవర్లోడెడ్ విత్ స్పిన్నర్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే యుఎస్ పిచెస్ ఎలా ఉండేది తెలియదు, వెస్ట్ ఇండీస్ పిచెస్ ఆర్ స్లో, రైట్? ఆన్ బౌలింగ్ ఫ్రంట్ నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ జడ్డు విల్ సర్ప్రైజెస్ అండ్ ఈవెన్ హార్దిక్ పాండ్యా విల్ సర్ప్రైజెస్ బై బౌలింగ్ అని. దేర్ ఆర్ 2 స్కూల్ ఆఫ్ థాట్స్ నాకు, కన్సిడరింగ్ ద పిచెస్. హార్దిక్ ఇన్ వెస్ట్ ఇండీస్ అండ్ జడ్డు ఇన్ వెస్ట్ ఇండీస్ మైట్ బి స్లైట్లీ డెడ్లీ. those might be our trump cards అని, అట్లీస్ట్ అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ అనుకోండి వీళ్ళందరూ బాగా వేస్తారు అనేసి. బట్ ఐ థింక్ దీస్ 2 people will definitely this thing. Might be Akshar would have been in reserves is what I thought, or Chahal, both of them. ఎవరో ఒకరిని రిజర్వ్స్ లో పెట్టేసి I think they would have bought in a batsman back in. But I don't know rules వల్ల ఐ డోంట్ థింక్ సో దట్ అందరు ఇంజరీకి రూల్స్ ఏంటి వాటికి. దో ఆల్ దీస్ రిజర్వ్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, రిజర్వ్స్ కూడా ట్రావెల్ చేస్తారు యుఎస్ బికాస్ వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ థింక్ రిజర్వ్స్ కూడా ట్రావెల్ చేసి ఉంటారు అక్కడే. అక్షర్ పటేల్ ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ ఓకే విత్. లైక్ బాగా ఆడుతున్నాడు యాక్చువల్లీ. జస్ట్ రికార్డ్స్ చూస్తే జడ్డు అక్షర్ అంటే ఇప్పుడున్న బ్యాటింగ్ ప్రావెస్ కి బ్యాటింగ్ ఆడే దీనికి అక్షర్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ ఆబ్వియస్లీ. బట్ జడ్డు ఇస్ బీయింగ్ జడ్డు, యూ నెవర్ నో, దే హీల్ స్టాండ్ అప్ ఫర్ దట్ డే కదా. అక్షర్ ఇస్ సంథింగ్ రిజర్వ్స్ లో ఉండొచ్చు అనేసి ఐ థింక్ వి కుడ్ హావ్ పుట్ వన్ బ్యాట్స్మెన్ దేర్. బట్ అగైన్ నేనే అన్నాను బౌలింగ్ వీక్ అనేసి, మళ్ళీ నువ్వు అందులో బౌలర్ని తీసేస్తే అని అంటే నువ్వు ఎవరిని పెట్టినా బౌలింగ్ వీకే తీసేసిన, రైట్? సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ. లైక్ అక్షర్ నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తున్నాను విశాల్, ఎందుకంటే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ఆఫ్ జడేజా కదా అక్షర్. సో బోత్ ఆఫ్ దెమ్ ప్లేయింగ్ అండ్ వన్ ఆఫ్ ద రిస్ట్ స్పిన్నర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది 11 is not going to happen. So you're right, unnecessarily carrying him in the main squad where he'll not get a chance to play. అంటే అక్షర్ ఈ ఛాన్స్ రావాలి అంటే జడేజాని బయట పెట్టాలి. అంటే మనం ఐ థింక్ అగర్కర్ కూడా
అగర్కర్, రోహిత్, ఐ థింక్ either of them were like వాషింగ్టన్ సుందర్ was in scheme of things అనేదో చెప్పినట్టున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అన్ఫార్చునేట్లీ గుడ్ ఫర్ వాషి. మన పరిస్థితి ఎలా ఉందనంటే అసలు ఎక్కడ స్కీమ్ లోనే లేడు, ఆడట్లేదు, ఏం లేదు. అశ్విన్ 50 ఓవర్ వరల్డ్ కప్ లో ఎలా తీసుకున్నారో, బికాస్ ఇంక మనకు ఆప్షన్ లేదని. ఐ థింక్ ఫింగర్ స్పిన్నర్ ఇంకెవరు లేక వాషి. దట్స్ వెరీ డిఫికల్ట్ ఫేజ్ అన్నమాట మనకి. ఐ డోంట్ థింక్ సో, బికాస్ ఆ లెఫ్ట్ హ్యాండర్ ఫ్యాక్టర్, ఆ లెఫ్ట్ హ్యాండర్ ఆఫ్ స్పిన్నర్ వేయాలి అన్న ఫ్యాక్టర్ తోని, అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ కదా. సో మనకి లేదు అని అంటే, వాషి స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నాడు అని అంటే, దెన్ ఐఎమ్ లైక్, then if not for Washi and other bowler is injured, then is Ashwin still the contender అని అనిపిస్తుంది. సో those are the things. All of a sudden pace battery అని చెప్పి చూస్తే we don't have now pace bowling, good pace bowling, good at spin అని చూస్తే we don't have backup spinners or like groomed spinners back ahead అనిపిస్తుంది. సో లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యు ఆర్ లైక్, నిన్నటి వరకు బోల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళైతే యువర్ ఆన్ స్ట్రీట్స్. సో దట్స్ వాట్ ఐ ఫీల్ బౌలింగ్ మంది. So I just wind up the bowling part with some inputs. Okay, so US pitches lo, the gravel and the soil that they're using is basically from Australia anamata. Australia. Okay, so what you anticipate is that you will have something similar to Australian pitches anasi. So my thought process is these guys have gone with the experience in Australia kodo anasi, with the choices that they've made. ఎందుకంటే వేర్ నట్టు డస్ కమ్ ఇన్ టు స్కీమ్ ఆఫ్ థింగ్స్ నువ్వు చెప్పినట్టు, బట్ నట్టు వాస్ నాట్ పిక్డ్. బట్ అది ఎందుకనేది ఇస్ అ క్వశ్చన్ మార్క్. అండ్ వీ నో సమ్ సెలెక్షన్స్ డూ గో బేస్డ్ ఆన్ ది జోనల్ బయాస్ అండ్ ఆల్సో. బట్ ఐ ఆమ్ ట్రయింగ్ టు బీ సపోర్టివ్ ఆఫ్ ది బీసీసీఐ కాబట్టి ఐ విల్ నాట్ కాల్ దట్ అవుట్ టూ మచ్. బట్ ది అదర్ పార్ట్ టు ఇట్ ఇస్ Ravindra Jadeja, Akshar Patel, I think is purely based on the fact that they wanted a batsman, I mean, bowler who can bat. Bowler. And they could not have afforded to say, Are Akshar Patel కూర్చోబెట్టేసి I will take two spinners who will not give me any runs అన్నట్టు. I don't know how confident Rohit will be to do that. I wouldn't be surprised, చాలా honestly చెప్పాలంటే, where there could be games where both Jaddu and Akshar might play purely to balance out that bowling option. ఎందుకంటే you can still have a trustworthy batting at 7, Jaddu 7 and Akshar నువ్వు 4 పంపిస్తే కూడా you are not going to doubt Akshar's ability కదా with the bat అక్కడ. So that is my perspective of what are the choices that Rohit has అనేసి. Vishal, 8 until 8 we need to bat అంటావు మరి? అంటే ఐ థింక్ వాడు రోహిత్ మైండ్ సెట్ ఇస్ లైక్ దట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం విత్ ఐపీఎల్ ఇస్ వీఆర్ సో యూస్ టు దిస్ సూపర్ సబ్ ఆర్ ది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. మనం వీఆర్ నాట్ రియలైజింగ్ దట్ దట్ కాంపోజిషన్ విల్ నాట్ వర్క్ హియర్. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ స్పెషలిస్ట్ అట్ సర్టన్ పొజిషన్స్ అనేసి. సో ఇఫ్ 7 బ్యాటర్స్ తర్వాత కూడా 20 ఓవర్స్ ఆడలేకపోతే 8th బ్యాటర్ లుక్స్ లైక్, అంటే లుక్స్ లైక్ బ్యాకప్ కి బ్యాకప్ కాదు విశాల్. ఐ థింక్ ఇట్స్ సమ్ టైమ్స్ మ్యాటర్ ఆఫ్ ద 8th బ్యాట్స్మెన్ కమింగ్ ఇన్ ద 19th ఓవర్ అండ్ 20th ఓవర్ అండ్ గెటింగ్ యూ దిస్ అడిషనల్ ఒక 2-3 బౌండరీస్ విచ్ కెన్ మేక్ దట్ స్మాల్ డిఫరెన్సెస్ ఇన్ ది ఈవెన్చువల్ టార్గెట్ అనే టైప్స్ లోనే ఐ థింక్ దట్ ఈస్ హౌ దే లుక్ ఎట్. So that said, I think, I will not contest over the fact that at death overs, maybe we should have picked up Natarajan and even I agree. And again, I didn't see both Arshdeep and Siraj going in. I would have probably, would agree, Nattu should have traveled purely because at SRH he is doing, he's bowling the difficult overs. It is not even like he's only bowling the death overs. పవర్ ప్లే లో ఆపోనెంట్ భయంకరంగా కొట్టేస్తున్నారంటే కూడా వాడికి 6th ఓవర్ ఏమని చెప్పి దే ఆర్ గివింగ్ ద బాల్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఐ అగ్రీ. ఐ థింక్ స్పిన్నర్స్ సెలెక్ట్ దెమ్ సెల్ఫ్, వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ అక్కడ. ఎందుకంటే దోస్ ఆర్ ప్రాబబ్లీ ద బెస్ట్ 4 స్పిన్నర్స్ వీ హ్యాడ్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ పేసర్స్ లో ఐ అగ్రీ నటరాజన్ షుడ్ హావ్ బీన్ ప్రాబబ్లీ పిక్డ్. వన్ షాట్ ఏంటంటే నట్టు ఉండాలా ఉండకూడదా అనే డిస్కషన్ కంట హర్షదీప్ ఎందుకు ఉన్నాడు అనే డిస్కషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో పీపుల్ ఆర్ లైక్ నట్టు లేడు అనేసి. నట్టు లేడు,
But why is Arshdeep there అని అంటే Arshdeep at least in my fond memories is a run giver, right? అవును. Like I have not seen him defending. He's good bowler. All due credit, good bowler, but still compared to Nattu with the current form what he is in, I think Arshdeep ఎందుకున్నాడు అని అంటే I don't have an answer. Right on అంటే that note, హర్షద్ that's where we'll హర్షదీప్ badly miss Shami. అంటే హర్షదీప్స్ ఓన్లీ సక్సెస్ స్టోరీ దట్ ఐ రిమెంబర్ ఆఫ్ ఇస్ హీ హ్యాడ్ అ గుడ్ డీసెంట్ వరల్డ్ కప్ ఇన్ T20 వరల్డ్ కప్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ద సిరీస్ లీడింగ్ అప్ టు ఇట్ కూడా ఆడు బాగానే వేసాడు. ఐ డోంట్ నో వెదర్ దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ అగైన్స్ ఆస్ట్రేలియా ఆర్ వాట్, బట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ లాజిక్ ఆఫ్ దే ఆర్ లుకింగ్ అట్ ఆస్ట్రేలియన్ పిచెస్ యాజ్ అ చాయిస్ అన్నట్టు ఆలోచిస్తారు. But that said, okay, we've spoken quite a bit about the bowling. So now జస్ట్ we'll move వన్ to batting. లాస్ట్ థింగ్ Yeah, కార్తిక్. సో యా, అంటే హర్షదీప్ ఒక 2 years బ్యాక్ హీ వాజ్ ది డెసిగ్నేటెడ్ డెత్ బౌలర్ అనమాట, ఈవెన్ ఫర్ పంజాబ్ ఆర్ ఈవెన్ ఫర్ ఇండియా వెన్ హీ ప్లేడ్. యార్కర్లు వేసి రన్స్ తక్కువ ఇచ్చేవాడు, డిఫెండ్ కూడా చేశాడు. ఐ థింక్ లాస్ట్ ఓవర్లోని 8 runs 9 runs ఎప్పుడో ఒకసారి డిఫెండ్ చేశాడు ఒక 2 సార్లు. బట్ ఇప్పుడు కరెంట్ ఫామ్ లోని డెఫినెట్ గా నటరాజన్ ఇస్ అబౌవ్ హర్షదీప్ ఒకటి. agreed. ఇంకొకటి మనం పిచ్ క్వాలిటీ అని అనుకుంటున్నాం, కాకపోతే గ్రౌండ్ సైజ్ ఆల్సో మ్యాటర్స్ కదా. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఎంత పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి యుఎస్ లోని Yeah, అని. సో సో అంటే మనం పిచ్చెస్ సాయిల్ అంతా ఆస్ట్రేలియా నుంచి వస్తుంది అని అనుకుంటున్నాము, కాకపోతే గ్రౌండ్ సైజ్ ఆల్సో ఫ్యాక్టర్ కదా. సో అది నాకు తెలిసి డెఫినెట్ గా చిన్న గ్రౌండ్సే ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ మేక్ షిఫ్ట్ గ్రౌండ్స్, బేస్బాల్ గ్రౌండ్స్ ఆర్ సమ్ అదర్ గేమ్స్ కి వాడే గ్రౌండ్స్ ఆడతాము. సో but you're గ్రౌండ్ right. సైజ్ And చిన్నది అయితే డిపెండ్స్ ఆన్ లైక్ దట్ ఆల్సో. yeah, I think you're right. It's probably after the tournament a stadium ఉండకపోవచ్చు కూడా. So that's how they are designing that itself. With that in mind, తమిళ్లో కామెడీ ఉంది, విశాల్ మేట్ కనెక్ట్ కెనత కాణం అనేసి బేసిక్లీ దెర్ విల్ బి సంబడి విల్ గో అండ్ గివ్ అ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్ అనమాట. బేసిక్లీ సే మై వెల్ ఇస్ మిస్సింగ్ అనేసి. సో వాట్ డస్ ద పోలీస్ డూ అక్కడ? సో దీ స్టేడియమ్స్ ఆర్ లైక్ దట్ కదా. సో దట్స్ ఇట్. సో యా, we've spoken quite a bit about the bowling itself. బౌలింగ్. So now coming to the batting, I think the batting is even more bigger headache because we have too many choices. We are spoiled for choices అన్నట్టు అనిపిస్తుంది. So my lead up to this conversation itself would be for you guys to tell me who the batting lineup is going to be and what the entire 11 is going to look like for each of you, so that we can probably discuss based on that what and I say. సో నేను అంటే యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్, 1 down విరాట్ కోహ్లీ, 2 down స్కై, 3 down శాంసన్ పంత. ఐ విల్ హ్యావ్ టు పిక్ వన్ ఆఫ్ దెమ్ బికాస్ ఐ వాంట్ దూబే అండ్ పాండ్యా టు ఫాలో. ఇదర్ ఐఎమ్ గెస్సింగ్ రిషబ్ పంత్, ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండర్స్ కావాలి, ఓన్లీ యశస్వి జైస్వాల్ ఒక్కడే ఉన్నాడు అని అంటే రిషబ్ పంత్ ట్రంప్స్ శాంసన్ నాకు. బట్ సేమ్ అంటే ఇంపాక్ట్ఫుల్ గా ఆడే ప్లేయర్స్ ఎవరు అని అంటే ఆబ్వియస్లీ యశస్వి జైస్వాల్ హెస్ నాట్ బీన్ దట్ మచ్ ఇన్ టచ్ ఐ థింక్ ఆఫ్ లేట్. కానీ ఒక మ్యాచ్ ఏదో బాగానే కొట్టాడు, 60 ఒకటి కొట్టాడు, సెంచరీ ఒకటి కొట్టాడు. బట్ నాకు పెద్ద డౌట్ ఏంటి అని అంటే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ విల్ ప్రాబబ్లీ ప్లే వెల్, బట్ మనం గెలుస్తామా వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ బేస్ చేసుకొని అన్నదే నాకు చిన్న డౌట్ ఉంది. బట్ దిస్ విల్ బి మై 11, ఐ మీన్ ద బ్యాటింగ్ ఆర్డర్ బేసిక్గా. So you are saying you will open Yashasvi Jaiswal, Rohit Sharma, 1 రోహిత్ down will be శర్మ, Virat, 2 down will be కోహ్లీ, స్కై Sky, followed Tarvata. by Pant and Dubey and Pandya. So I'll that will play be your both. top 7. So we'll have 3 spinners, 3 left-handers in the 7 batters that I have. Yeah. Okay. And your bowlers will be? If that is your Bowlers top will 7. be Bumrah, Siraj, definitely. And then I will probably, in this situation, I'll have 4 left kada, 7 అయిపోయారు కదా batting. Yeah, your 7 are done, and Okay. you'll have 2 more choices now to make. So I'll then have Kuldeep and Jadeja. I'll not So play Sahil. your batting will go till 8, I think. Yeah. Jadeja, I don't think Jadeja will contribute that much with bat, but I'll put him in the 11. Okay. Yeah. సిమిలర్ లైనప్ నాది కూడా రోహిత్, యశస్వి, జైస్వాల్, కోహ్లీ, రైట్, దెన్ స్కై, రైట్. దీస్ 4 are like I think no brainers to pick, right.
it's between toss up is between Dube or Samson at 5, right? Okay. Then So then your it is Pant is definite in the 11. Pant అంటే is definitely. కీపర్ ఉండాలి కదా. ఓకే. Yeah, that's what Pant is definitely. If not for Samson, then you'll have to pick Pant, kada. అవును. I'm saying Dube and Pant, Samson is the చాయిస్. tosser, ఓకే. right? And then it is Pant, then it is Jadeja, then you'll have Aksar, Bumrah, Siraj. ఏ వైస్ కెప్టెన్ మర్చిపోతున్నా. అదే అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లాస్ట్ లో హార్దిక్ పాండ్యా అనేసి అంటే బౌలర్స్ లో ఇంక్లూడ్ చేశాను కదా, బౌలింగ్ ఆల్రౌండర్ కదా, అనుకున్న ఏకైక డికేడల్ బౌలింగ్ ఆల్రౌండర్. సో So your డికేడెడ్ top four is similar to Vamsi. You are saying Yashasvi, Rohit, Virat, Sky. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ డ్రాప్ విరాట్ పర్సనలీ. విరాట్ ని పక్కన ఉంచేసి ఎలాగో యంగ్ స్క్వాడ్ వంశీ కోరిక తీరలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి యంగ్ 11 పిక్ చేసుకోవచ్చు కదా. సో మైట్ బి ఐ లైక్ డెఫినెట్లీ రోహిత్, యశస్వి, శాంసన్, స్కై, రైట్, దెన్ హ్యావ్ దూబే ఆల్సో ఇన్ స్పేస్, దెన్ పంత్, జడేజా, హార్దిక్. ఐ థింక్ దట్ రౌండ్స్ అప్ ఎ లాట్ ఆఫ్. మీకు బ్యాటింగ్ కావాలా, బ్యాటింగ్ ఇరికి, బౌలింగ్ కావాలా, బౌలింగ్ ఇరికి, ఫీల్డింగ్ కావాలా, ఫీల్డింగ్ ఇరికి, రైట్. సో ఐ థింక్ ఆ ఒక్క కాల్ తీసేస్తే విరాట్ కోహ్లీ, ఐ థింక్ చూసేవాళ్ళు బాధపడతారు, నన్ను తిట్టుకుంటారు, బట్ దట్స్ మై 11. సో ఇక్కడే ఐ థింక్ ఆస్ట్రేలియాకి మనకి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో దే వర్ ఏబుల్ టు డ్రాప్ స్మిత్. ఒక అసలు సెకండ్ ఆలోచన లేకుండా దే వర్ ఏబుల్ టు డ్రాప్ స్మిత్, కానీ మనం అది చేయలేం. ఐ థింక్ అంటే కోహ్లీని, రోహిత్ శర్మని డ్రాప్ చేయలేం. అదే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మనం విల్ హ్యావ్ టు టెల్ దట్ విల్ హ్యావ్ టు సెలిబ్రేట్ ఆస్ట్రేలియా ఇస్ డూయింగ్ ఇట్. దట్స్ ద నార్మ్ కదా. We should be doing what Australia is doing. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రియల్ అంటే ఒక వెల్ ఆయిల్డ్ కార్పొరేట్ కంపెనీ రన్ చేస్తే పర్ఫామ్ చేయకపోతే తీసేస్తారు అంతే. అది అంటే స్పోర్ట్స్ అలా కంపేర్ చేయొచ్చా అని అంటే ఆబ్వియస్లీ చేయొచ్చు. దేర్ ఆర్ టాలెంట్ ఇస్ దేర్, టాలెంట్ కి ఏం డర్త్ లేదు. దే హావ్ రిక్రూటెడ్ పీపుల్ సంథింగ్ లైక్ దట్. అండ్ కరెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే మిచ్ మార్ష్ స్టీవ్ స్మిత్ ని తీసేసాడు. మన ఇండియన్ నేరేటివ్ లో అయితే మిచ్ మార్ష్ స్టీవ్ స్మిత్ ని తీసేసాడు. రేపు 12-13 years బ్యాక్ ధోని గంగూలీని తీసేసాడు, ధోని సెహ్వాగ్ని తీసేసాడు అంటే చాలా పెద్దదైంది. ఇవాళ ఒకవేళ కెప్టెన్ గానీ శాంసన్ అయి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే రోహిత్ కూడా కోహ్లీని తీసేసాడనే నేరేటివ్ వచ్చేది. సో ఐ థింక్ కంపారిజన్ లైక్ దట్ ఈస్ వెరీ రాంగ్. స్మిత్ ఈస్ నాట్. ఇట్ డజంట్ స్టాప్ దేర్ కదా. మనం బాగా పర్ఫార్మ్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఇంకా ఘోరంగా ఉంటాయి కదా. కోహ్లీని తీసేసారు అందుకే ఓడిపోయాము అంటే ఇట్స్ నాట్ దట్ కోహ్లీ ఉంటే గెలిచేవాళ్ళు. బట్ అంటే అదే చెప్తున్నాను కదా, అది పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ కదా. మనకి తీసేస్తే పోతే పోయింది అంతే, రైట్. 2007 లో ఐ కుడెంట్ డూ దట్. 2007 లో మనం ఎందుకు అలాగా టీమ్ పంపించగలిసామని అంటే బీసీసీఐ వాజ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ T20 యాజ్ ఎ ఫార్మాట్ అప్పట్లో, రైట్. సో దే ఆర్ లైక్ దట్ టిపికల్ చక్దే ఇండియా మెంటాలిటీలో ఉండేదండి, పంపిద్దాం అని, ఏంటి గెలుస్తున్నారు అన్న ఇది తప్ప. ఐ థింక్ different eras, right? So that's what my major 6-7 batsmen are. Karthik, you have a different view from BCCI? From BCCI kadu, but I will I will probably use my mind and I'll tell you. I think based on what I've seen of both these Rohit Sharma and Virat Kohli kada, I wouldn't want them to play the middle overs. So I will open with Virat and Rohit. When the field is up, I'll ask them to go do whatever they want and come back if they think that they are not able to do much beyond it. So my openers will be Virat and Rohit. And my middle order will be a powerhouse. 1 down Pant, 2 down Sky, 3 down will be Dube. So I want them to be facing the overs between 5 to 15 at least. I don't want Virat or Rohit to continue to bat not scoring runs between 5 and 15. So I would at the cost of Yashasvi Jaiswal, and Yashasvi Jaiswal is going to do only as much in his first 6 overs. What Virat is doing, probably that's what even Yashasvi is going to do. So disagree. I'll come tarvata discuss. Even I disagree to this point. Okay, I'll finish. Because నువ్వు చెప్పిన పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్ లో ఐ వుడెంట్ వాంట్ విరాట్ టు కమ్ వెన్ ఇట్ ఇస్ 6 overs డౌన్
and he starts batting between the 7th over to 19th over or 18th over, and I don't want that to happen. So I'd rather send Virat and Rohit open and have Pant come one down, Sky two down, and after that I'll do the left-right combination. If Pant gets out, Dubey will come to replace him. If Pant doesn't get out, then I'll have Sky coming in after Rede. And Dubey will come at my 5. Then I'll have Pandya, Jadeja. And I'll probably play both Kulcha and have. So that will be my top 9. So Then you'll 6 have only Pandya. one bowler, fast bowler, only Bumrah. Lele. So my top 5 is Virat, Up to Rohit. Dubey is done. Up to Dubey. Sky, Up to Pant, Dubey is my Dubey. 5. అవును. Dubey is my 5. Pandya will be 6. Jadeja will be 7. ఓకే యా జైస్వాల్ లేడు కదా నీకు. ఓకే So then I'll have Bumrah, and I would probably go Akshadip, rather to just have that variety of a left-arm pacer than have Siraj. And then I'll have Kulcha. So my confidence is my middle over spinners options are quite variable. So I can always keep the opponent guessing and say. And all 3 are variety. You cannot settle in with a similar kind of bowler at all and say. So for me, the middle overs are very crucial, both with the bat and ball. I think the first 6 overs, మన కంట్రోల్ ఏమీ లేదు. ఇఫ్ దర్స్ అ గుడ్ బ్యాట్స్మెన్, ఆడు మన ట్రావిస్ హెడ్ లాగా ఎవడో తగిలాడంటే 6 overs లో 100 ఈసారి చాలా నార్మల్ గా వెళ్తుంది అనిపిస్తుంది. సో అండ్ నా కాన్ఫిడెన్స్ ఆన్ విరాట్ ఇస్ ఆల్సో దాట్ ఓన్లీ. ఎందుకంటే ఆడు చిన్న స్వామిలో 6 overs లో ఆడు కూడా కొడుతున్నాడు. So if it is only after the 6 overs that I have trouble with Virat, so I'm like, I'd rather open with Rohit and Virat, and then at the cost of Yashasvi purely. But if things don't work out, then I have to fall back to the option of dropping Dubey and having Yashasvi on top. I don't have a choice. ఇది అన్యాయం. కోహ్లీని డ్రాప్ చేసి ఆప్షన్ లేదా నీ దగ్గర? But you cannot see. నువ్వు చెప్తున్నట్టు in an ideal scenario, I would have hoped Virat and Rohit to say, hey, I think our time on the T20 circuit is over అనేది వాళ్ళు would have been the right call. వాళ్ళు they did not do it. Actually, that's the ultimatum, right? Better say on that day, if you don't figure in the top 7 as batting, నువ్వు 7 లో బ్యాటింగ్ లేదని అంటే నువ్వు బయట కూర్చోవాలి, రైట్? ఇట్ కెన్ బి పంత్ ఆల్సో, రైట్? అన్ఫార్చునేట్లీ రోహిత్ కెప్టెన్ కాబట్టి లేదు. ఇట్ కెన్ బి పంత్ ఆల్సో, శాంసన్ ఆల్సో, దూబే ఆల్సో. దట్స్ హౌ యూ విల్ హ్యావ్ టు మేక్ థింగ్స్ కదా. లేకపోతే ఆప్షనే లేదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కోహ్లీ, బట్ టుమారో ఇఫ్ ఆప్షన్ ఉంటే రోహిత్ శర్మ కెప్టెన్ కాకుండా కూర్చొని ఇంపాక్ట్ సబ్ లో ఉంటే ఆడపోతే మ్యాచ్ రోహిత్ శర్మను కూడా బయట కూర్చోబెట్టాయి. That's how But T20 see, evolves. it is evolved. My only point of view is I think we have to come to terms with what we have in hand. So how do you optimize it అనేది నేను చూస్తున్నాను నేను. ఓకే బ్యాటింగ్ కూడా ఆప్టిమైజ్ చేయకపోతే, ఉన్న పవర్ హౌస్ బ్యాటింగ్ ఆప్టిమైజ్ చేయకపోతే, దెన్ ఇట్ ఇస్ లైక్ గోవింద. So అందుకే I have 2 points. So I agree to Karthik's point that Kohli should play in the 11 in such a way that he maximizes his impact on the winning possibility of India. సో నువ్వు అన్నట్టుగా 5th ఓవర్ నుంచి 15th ఓవర్ ఒక 110, 120 స్ట్రైక్ రేట్స్ తో 60 కొట్టినా 70 కొట్టినా ఇట్ ఈస్ నాట్ గోన్ టు హెల్ప్ ఇండియా విన్. సో అదొక అంటే ఐ డోంట్ నో ఇప్పుడు ద్రవిడ్ కానీ రోహిత్ శర్మ కానీ అల్టిమేటం ఇవ్వగలరేమో కోహ్లీకి, దట్ నువ్వు 6 ఓవర్లు ఎంత ఆడితే ఆడు, 6 ఓవర్ల తర్వాత నువ్వు ఆడకపోతే అంటే రిటైర్డ్ అవుట్ అన్న కాన్సెప్ట్ అశ్విన్ అయితే చేసేవాడేమో, బట్ అదైనా చేయొచ్చు. అదొకటి, దట్ ఈస్ వన్. అండ్ అంటే T20 గేమ్ చాలా ఇవాల్వ్ అయింది కదా, మనం డేటా అనలిటిక్స్ అంటాం, డేటా సైన్స్ అంటాము. సో వీ నీడ్ టు పిక్ 11 అండ్ విత్ ఇన్ ద 11 కూడా మనం ఎలాగ పొజిషన్ చేయాలంటే అందరినీ వాళ్ళ ఇంపాక్ట్, ఇండివిజువల్ ఇంపాక్ట్స్ మ్యాక్సిమైజ్ అవ్వి ఇండియా షుడ్ విన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సో కోహ్లీ 20 runs ఆఫ్ 5 balls కొడతాడా, 70 runs ఆఫ్ 60 balls కొడతాడా, ఆ రెండు ఆప్షన్స్ లోని ఏది ఇండియాకి బెటర్ అనేది చూస్ చేసుకోవాలి ఇండియా. సో ఐ సబ్స్క్రైబ్ టు దట్ పాయింట్ ఆఫ్ కార్తిక్. ఐ థింక్ కోహ్లీ ఉంటే ఓవరాల్ కార్తిక్ కి డిఫరెంట్ ఒపీనియన్. కోహ్లీ ఓపెన్ ఫర్ గుడ్ రీజన్స్. ఐ లైక్ ద లాజికల్ రీజనింగ్ బిహైండ్ ఇట్, అవును. సో దట్ హేటర్స్ అండ్ ఫ్యాన్స్ ఇద్దరికి ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అనమాట. ప్లేయింగ్ 6 overs, ఇంకా అప్పుడు కూడా ఆడకపోతే దెన్ హేటర్స్ హ్యావ్ దేర్ డే అన్నట్టు. అదర్వైజ్ గ్రేట్ లాజిక్. 6 overs ఆడు, ఏం చేస్తావో చెయ్యి, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, రైట్? రోహిత్ శర్మ స్టార్టెడ్ డూయింగ్ ఇట్
ఆల్రెడీ. రోహిత్ అవునవును. శర్మ అవును. హిట్ ఔట్ ఆర్ గెట్ ఔట్ అంతే. అక్కడ కూర్చొని నేను 1 కొడతా, 2 కొడతాను. ఆఫ్ ద ప్యాడ్స్ లవ్లీ స్క్వేర్, లవ్లీ ఫ్లిక్ అవన్నీ ఏం లేవు. హిట్ ఔట్ ఆర్ గెట్ ఔట్ రెండే ఆప్షన్స్. ఐ థింక్ దట్ లాజిక్ ఈస్ ప్రెటీ బెటర్. ఇఫ్ దట్ రియలీ వర్క్స్ అవుట్ ఇన్ ఫస్ట్ 2 మ్యాచెస్, రైట్? Then I would rate India's batting to take them forward in the tournament. Definitely, if that works out, then that is the best possible option to అవును. crack the World Cup, at least with a mediocre bowling. Right? That's the best way of cracking the code. Is my final verdict on the batting actually. Before we close off on the batting, like we should talk about Rinku Singh. Either we'll talk until last lo అవును. మాట్లాడదాం పార్క్ చేసి, లేదు, అదర్వైజ్ ఐ Yeah, థింక్ వీఆర్ గెటింగ్ we దేర్. are, yeah, we are getting there. I think we Yeah. should also talk about the people that you would have మిడిల్. probably taken to the on the batting lineup, dropping somebody on it. I think dropping maybe in concurrence with everybody. I think mana would have agreed that hey, Hardik Pandya's selection on the team is questionable, and is what we would all agree. Nenu from BCCI cannot say that because I already announced that he is the vice captain and SC. So, who would have you picked if not for somebody? Ante, what would have your choices been? I would have made Sky the vice captain or Bumrah the vice captain because they are షోర్ షాట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళిద్దరిని మనం తీయలేం బికాస్ ఆఫ్ దర్ ఇంపాక్ట్స్ ఇన్ దర్ ఇండివిజువల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫీల్డ్స్ కదా. సో హార్దిక్ పాండ్యా అండ్ దూబే ఐ వుడ్ సే, అంటే ఇప్పుడు మన హార్దిక్ పాండ్యా పెద్ద బౌలర్, మనం విల్ గెట్ 4 overs అవుట్ ఆఫ్ హిమ్ అంటే దూబే కూడా అదే చేస్తాడు అండ్ సిమిలర్ రన్స్ ఇస్తాడు నాకు తెలిసి, పెద్ద తేడా ఉండదు. సో వాళ్ళిద్దరిలోని టాస్ అప్ ఉంటుంది అండ్ ఐ వుడ్ ప్లే రింకు సింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ పాండ్యా ఇఫ్ గివెన్ అ ఛాన్స్. అది దట్స్ లైక్ బికాస్ మనం అదే సేమ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. మనకి లాస్ట్ 3 overs లోని 50 runs కొట్టాలనుకో, పాండ్యా అండ్ జడేజా విల్ నాట్ విన్ అస్ ది గేమ్ టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఒక చాలా ఇయర్స్, ఒక 4-5 years బ్యాక్ నుంచి కూడా మనం స్టాట్స్ చూస్తే రింకు సింగ్ అండ్ దినేష్ కార్తిక్ probably have better chances of winning the game for India and Sky obviously other than Pandya and Jadeja. So Rinku Singh is a must in the 11 in that sense. ఫినిషర్ రోల్ ఆల్వేస్ ప్రాబ్లమ్ ఏంటి మనకి, ఇండియాకి ఫినిషర్ రోలే లేదు. హార్దిక్ పాండ్యా చేశాడు, రైట్, గ్రేట్, సర్వైవ్డ్ ఆల్ లారెల్స్. ఓకే, ముంబై ఇండియన్స్ కి, జీటీకి, ఫర్ వాట్ ఎవర్ మనీ హీ సోల్డ్ అవుట్ అండ్ కేమ్ బ్యాక్, గ్రేట్. What is the current option if you want to finish off games? Then I think Rinku Singh is the only option. Dubey might not finish. Dubey might give you that impetus. A propel ఒక స్టెప్ అహెడ్ ఇస్తాడు అనమాట. 10 to 14 overs వచ్చినప్పుడు 4 sixes 5 sixes కొట్టి he'll just ముందు తీసుకెళ్తాడు మ్యాచ్ లో. ఓకే, యూఆర్ ఒక 10 runs బిహైండ్ ఉన్న వాళ్ళు విల్ బి ఓన్లీ 2 runs బిహైండ్ అనేసి. Will Pandya be the finisher? Ante, sorry, definitely. Yeah. I think he's past his prime in that reasons for his injuries. Hope he doesn't get injured in any of the matches, right? So I that's my only worry. If Pandya gets injured, right, then there is no like replacement for him who can finish his matches because Hardik is the designated finisher. We only have Shubman Gill, right? And Shubman- Rinku Singh has to. We have Shubman Gill and Rinku Singh has to come both are in the reserves కదా. inside the 11-15 లో లేరు అనమాట. That's what I want to say. So that's what is the problem. So Rinku Singh definitely very very hard luck, right? But at the end of the day, I'll take that BCCI's role. He didn't just fit in that scheme of things, unfortunately. And with Dubey's resurgence, Dubey last 2 IPL consistent, right? ఒక్క ఐపీఎల్ వండర్ అయితే దాన్ని నేను కూడా అంటానే దూబేని తీసుకెళ్ళడం కాదు అనేది. ఇది కైండ్ ఆఫ్ హిట్టింగ్ ఫ్రమ్ దూబే. ఐ థింక్ ఈజ్ ఆల్సో వర్క్డ్ అగేన్స్ట్ రింకు అన్ఫార్చునేట్లీ. దీస్ ఆర్ ఆల్ క్లియర్లీ టఫ్ లక్, రైట్? ఐ జస్ట్ ఏంటంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉంచి కెరియర్ షుడ్ ప్రొలాంగ్ ఫర్ రింకు. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ వాంట్ టు సీ దట్ రింకు ఆడాలి లాంగర్ టైమ్ కి, బికాస్ ఫినిషర్ రోల్ ఈజ్ సంథింగ్ విచ్ వీ రియలీ వాంట్ టు లుక్ ఎట్. If I am in Rohit Sharma's shoes, brother, I will do 2 things. Sir. Okay. I'll call up Yashasvi Jaiswal and tell them, boy, I know you bowl leg spinners. Start doing it more frequently in the nets right away. I want you to be the surprise element. Endukante he bowls decent leg spinners. Okay. And I'll tell Shivam Dube, Basu, నువ్వు వెళ్ళి రుతురాజ్ దగ్గరికి వెళ్ళి just ask him to give you at least 1 or 2 overs in every other remaining 4 IPL games that you have. I think
వాళ్ళిద్దరు, ఇఫ్ యశస్వి జైస్వాల్ కెన్ స్టార్ట్ బౌలింగ్, imagine us having the choice of dropping Hardik Pandya and having Sanju Samson also in our batting lineup. Yeah, yeah. So Great, great, great wishful thinking, good intentions. అదే, బట్ అది జరగాలేదు. ఐ థింక్ సి, ఇఫ్ నేను చెప్పిన ఆ విరాట్ రోహిత్ డస్ నాట్ వర్కౌట్ కదా, ద క్యాజువాలిటీ విల్ బి శివం దుబే. Yeah, yeah. The casualty will be Shivam Dube. It will not be Hardik Pandya. So అప్పుడు then you again are running short of bowlers options కాబట్టి I would say Bobby Yashasvi, you start practicing your leg spinners. If But too అంటే మన late. చాయిసెస్, if he bowls ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ డీసెంట్ 2 overs వేయగలుగుతాడంటే మనం యూ కెన్ డ్రాప్, అట్లీస్ట్ మై లైనప్ లో ఐ కెన్ డ్రాప్ చాహల్ అండ్ have this guy open and just push the entire batting lineup a little downwards. ఇండియా టీమ్ ఇప్పుడు ఏంటి ఎస్ఆర్హెచ్ ప్రాబ్లమ్స్, అమేజింగ్ Down. Too బ్యాట్స్మెన్ many. ఉన్నారు, Yeah. రైట్? ఐ థింక్ బ్యాట్ అండ్ ఇఫ్ యూ కెన్ చేస్ దెన్ నథింగ్ లైక్ ఇట్ ఇస్ వాట్ ఐ Down. ఫీల్. చేస్ చేసి గెలిస్తే రైట్ ఇస్ డిఫికల్ట్. హిట్, పుట్ రన్స్ ఆన్ స్కోర్ విత్ దిస్ బౌలింగ్ అటాక్, గో హెడ్ ఆల్ గన్స్ బ్లేజింగ్. హోప్ బుమ్రా 4 మ్యాచ్ల్లో నీకు 3 మ్యాచ్లు కీప్స్ దట్ చేసింగ్ లో, హీ కీప్స్ యూ ఇన్ ద గేమ్ అని ఉంటే మాత్రం ఐ థింక్ దట్స్ ద ఓన్లీ వే. బ్యాటింగ్ ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. బ్యాటింగ్ వీఆర్ ప్రెటీ మచ్ దేర్. వీ స్టాండ్ విత్ ఎనీ అదర్ టీమ్ పార్. ఒక న్యూజిలాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐ థింక్ ఎవరిని పెట్టినా కూడా ఐ థింక్ వీ స్టాండ్ దేర్. బౌలింగ్ ఈజ్ సంథింగ్ విచ్, అంటే ఆల్సో ఇట్స్ కొంచెం బయాస్ ఆఫ్ ఐపీఎల్ లో ఎవరిని పెడితే వాళ్ళు కొడుతున్నారు. ఐ డోంట్ నో వరల్డ్ కప్స్ ఎలా ఉంటాయో అనేసి. బట్ Yeah, బౌలింగ్ yeah, స్లైట్లీ నాట్ దేర్. బ్యాట్, పుట్ రన్స్, defend. That's what my this thing. yeah. I agree. I only wish there are 2 players who happened a little about a year back itself. Nitesh Reddy, SRH, if it had happened a year earlier, it would have been brilliant for us. And then Shashank Singh from Punjab. Punjab. వాళ్ళిద్దరు, if they had happened about a year, huh? Shashank Singh 4 గేళ్ళు ముందు రావాల్సింది. Yeah. He's already 30, nearing 29, 30. Age wise. But Nitesh Reddy is doing both kada, so he would have been a good option for us అన్నట్టు. But then yeah, he's still young, so we probably has time to. We have 2 more World Cups, so might Yeah, be yeah. 26, 28. Yep, yep. Kind of. So I think that's what I think we kind of covered kada, everything that we wanted to. Yeah. So we will probably connect again. We'll have more things. So we'll probably talk about the other squads and what Other other squads are squads and- entertaining us. And maybe we'll purposefully post all the other squads in our WhatsApp group and we'll go over it and we'll have a discussion on it in our next. So we planned for 25 minutes. We are at 45 minutes as we 45 speak. minutes. Yeah. So which is good conversation. Actually, ఎక్కడ I didn't feel that we spoke out of context అనేసి. I think everybody మనం మాట్లాడాల్సింది మాట్లాడాము and it was a good discussion.